ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం ఏంటంటే స్త్రీని గౌరవించటం మన సాంప్రదాయం. అమ్మ, అక్క, చెల్లి, పిన్ని, అత్త అనుకుంటూ ఒక గౌరవమైనటువంటి సాంప్రదాయంతో బ్రతుకుతున్నాం కాబట్టి బీద దేశం అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా మన దేశం వెలుగొందుతోంది. అట్లాంటి దేశంలో చీడ పురుగుల రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో తయారయ్యారు. ఒక్కసారి మన గౌరవ లోకేష్ గారు మాట్లాడండి. గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా, వాళ్ళు వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాలి. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు అని గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పారు. మరి లోకేష్ గారి తల్లిని కూడా అవమానించారు. ఇదే లోకేష్ గారు ఎక్కడ మాట్లాడినా భారతిరెడ్డి గారు అంటారు. ఇది సాంప్రదాయం, ఇది సంస్కృతి, ఇది సంస్కారం. సంస్కారవంతమైనటువంటి పాలన, సంస్కారవంతమైన మనుషుల్లో పాలకులకే సంస్కారం లేకపోతే వాళ్ళు మన పాలించేది ఏంటండి? ఒక సంస్కారవంతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే సంస్కారాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి లోకేష్ గారు ఈ సంస్కారానికి ధన్యవాదాలు తెలియజేసి మరింత కాలం పదవిలో ఉండేలా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.